ప్రేమ ఎనలేనటువంటిది, తండ్రి ప్రేమ వివరించలేనటువంటిది, తండ్రి ప్రేమ వర్ణించలేనటువంటిది, తండ్రి ప్రేమ శ్రేష్టమైనటువంటిది, తండ్రి ప్రేమ ఈ లోకములో ఉన్న వారి అందరికంటే ఎక్కువైనటువంటిది. ఆయనే మన పరలోకపు తండ్రి అయ్యన్నాడు. ఆ తండ్రి ప్రేమ నీ మీద నా మీద ఉండటానికి ఆయనకు విధేయత మనమిచ్చి, విధేయత కలిగి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే ఆ ప్రేమ వర్ణించలేనటువంటిది. ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు ప్రార్థించినా, ఎన్ని మార్లు ఆయనను వేడుకున్నా, ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కానీ ఆయన ఎన్నడూ కూడా మనం రుణం తెచ్చుకోలేం ప్రియులారా. అలాంటి తండ్రి మనకు దొరికాడు. ఈ లోకములో ఉన్నటువంటి తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తాడో, ఎంతగానో ప్రేమించాడు. మనకు కావలసినటువంటి అన్నీ కూడా సమకూరుస్తాడు. ఒకవేళ పిల్లలు పుట్టారనుకోండి, వారి గురించి ప్రయాసపడతారు, ధనము సంపాదిస్తారు, సంపాదించి వారి బాగుబోగుల కోసం ఎన్నెన్నో సమకూరుస్తారు, ఎన్నో ప్రణాళికలు వేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. రాత్రికాల సమయంలో మీటింగ్ అయిన తర్వాత వెళుతూ ఉంటుంటే జీవన్ రెడ్డి బుజ్జి నాన్న ఆ కారులో కూర్చొని అదే పనిగా నవ్వుతూ ఉన్నాడు, బాగా నవ్వుతున్నాడు. ఆ సమయానికి ఒక సంగతి గుర్తొచ్చింది. తేజ నా ఒడిలో కూర్చుంది. తాతయ్య, ఎందుకు అన్నయ్య అంతగానో నవ్వుతున్నాడు అని నన్ను అడిగింది. ఏం చెప్పాలి, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నాడు, నాకు అర్థం కాలేదు. నేను ఒకటి చెప్పాను. ఈ సందర్భంలో ఈ మధ్యకాలంలో నోవాకు ఫోన్ చేస్తూ ఉంటుంటే ఒక రింగ్ టోన్ వస్తుంది. ఏమొస్తుందో తెలుసా? రింగ్ టోన్ మీకు తెలుసా? అది ఇప్పుడు పెడితే మీరు అందరూ కూడా చాలా సంతోషించి ఆనందిస్తారు. అప్పుడప్పుడు ఆయన చేస్తూ ఉంటాడు. అయితే అది అంతా వీళ్ళకి ఒక దినాన్న నేను వినిపించాను. ఏంటి తాతయ్య ఇదంతా అంటే, రింగ్ టోన్ వినండి అని వినిపిస్తే ఆయన ఆ రింగ్ టోన్ వినిపించాను. వినిపించమంటారా? వింటారా అందరూ? వినిపించమంటామయ్యా వద్దా? దేవునికి మహిమ కలుగునుగా. ఈ సంగతి చెప్పేవారికి మా మనరాలు అంటే తేజ ఇరగబడి నవ్వేసిందనమాట. ఎందుకంటే ఆ పాట అంశం ఏంటంటే, చెవులో పువ్వు పెట్టు అని ఒక యాడ్ వస్తుంది చూసారా? ఆ రింగ్ టోన్ పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పాట విన్నప్పుడల్లాగా ఆ జీవన్ రెడ్డి తర్వాత తేజ పడి కింద పడి నవ్వుతారన్నమాట అంత. కానీ మరి ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు ఏమున్నాయో మనకు తెలియదు. కానీ మరి ఎంతమందికి చెవులో పువ్వు పెడుతున్నారో మనకు తెలియదు. కానీ మరి అప్పుడప్పుడు నాకు కూడా పెడతా ఉన్నాడు. ఎందుకంటే అయ్యగారు ఇదిగో నేను వస్తున్నాను అంటాడు. రాత్రి అంట ఎక్కడో అక్కడికి వెళ్ళాడంట, ఎక్కడో మీటింగ్ అంట, పెట్టేశాడు. ఎక్కడ పెట్టాడు? మీటింగ్ రాలేకపోయినాయి గారు, ఏం చేయరు. అట్లాగే జాన్ మార్క్ కూడా అప్పుడప్పుడు పెడతా ఉన్నాడు ఈ మధ్యకాలంలో. ఆయన కూడా, అయ్యగారు అమీర్పేటలో పెద్ద వర్షం పడిపోతుంది, ఏం పెట్టేశారు అయ్యగారికి? కానీ నాకు పెడితే పెట్టారు, కానీ దేవుడికి పెడితే మాత్రం ఊరుకోడు. దేవునికి మహిమ కలిగిన హల్లెలూయా. అయితే నోవాకి ఏం జరిగిందో తెలుసా? నాకు చెవులో పువ్వు పెట్టి ఎక్కడికి వెళితే భారీ వర్షం వచ్చి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిందంట కదా. దేవునికి మహిమ కలిగిన. ఒకవేళ మనం ఎవరికైనా చెవులో పువ్వు పెట్టాలనుకుంటే దేవుడు మనకి చెవులో పువ్వు పెడతారు, జాగ్రత్త. ఇంకొక రింగ్ టోన్ ఉంది, ఇంకొకటి ఉంది. అది బాహాటంగా చెప్పడం చాలా కష్టం అనమాట. ఒక మనిషిని నన్ను ఎంతగా చేసావయ్యా, ఒక రింగ్ టోన్ అంటే నేను ఫోన్లు చేస్తూ ఉంటే ఆ రింగ్ టోన్ నాకు వినబడతా ఉంటే, నన్ను ఇంత మనిషిగా చేసావయ్యా, నా ఆశ ఎంతెంతో ఉందయ్యా, నా కోరిక ఎంతెంతో ఉందయ్యా అని ఆ రింగ్ టోను. ఆశలు ఈ మానవ జీవితం కొంచెదేనయ్యా, కానీ ఇక్కడే ఉన్నాడా ఆయన ఉన్నాడా, నేను రింగ్ చేస్తే దాన్ని అది వినిపిస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట. మానవుని ఆలోచనలు, మానవుని తలంపులు రకరకాలని. నేను మానవుని చాలా చిన్నవాడిని, నా ఆశ మాత్రము పెద్ద గొప్పది. ఆశ తీరుతుందా తీరదా ఈ సమయం వరకే అని ఆ రింగ్ టోన్ ఉంది. ఆ దేవుని చిత్తం అయితే ఇంకోసారి దాని గురించి మాట్లాడుకుందాం, వినిపిస్తాను కూడా మీకు. లేకుంటే ఆ లోపల మరి ఆ రింగ్ టోన్ కట్ చేస్తారో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి తలంపులు, ఆలోచనలు ఎన్నెన్నో ఉన్నాయి. మన దేవుడు
మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు, మన తండ్రి మనకి ఆస్తిని సమకూరుస్తున్నటువంటి దేవుడు, ఎన్నో మేలులు ఉపకారాలు నీ కోసం నా కోసం మనందరి కోసం దాచి ఉంచినటువంటి దేవాది దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన తండ్రిగా దొరకటం మనకి అదృష్టం కదా, అదృష్టం కదా, అదృష్టమే కాదా, అదృష్టం అన్నమాట. యేసయ్య నాకు తండ్రిగా దొరికాడు, నా అదృష్టం, నా జీవితము ధన్యమైపోయింది. యేసయ్య నా ఇంట్లో ఉంటున్నాడు, నా కుటుంబంలో ఉంటున్నాడు, నా హృదయంలో ఉంటున్నాడు, నా తలంపులో ఉంటున్నాడు. నేను ధన్యుడిని అయిపోయాను, నేను ధన్యుడిని. నువ్వు ధన్యుడివైతే నీకు మేలు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లుగా నీ మీద నా మీద జాలి పడుచున్నటువంటి దేవాది దేవుడు, ప్రేమ చూపిస్తున్నటువంటి దేవాది దేవుడు. అబ్రహాముకి పోయిన వారం పరీక్ష పెట్టాడు, పరీక్షలో నెగ్గాడు. ఆయన అబ్రహాము ఎవరిని సంతోషపరిచాడు చెప్పండి? తండ్రిని సంతోషపరిచాడు. తండ్రి ఎవరు? ఆయనకి దేవుడు, ఆయనను సంతోషపరిచాడు. మరి ఇస్సాకు ఎవరిని సంతోషపరిచాడు చెప్పండి? ఎవరిని సంతోషపరిచాడు ఇస్సాకు? తండ్రిని సంతోషపరిచాడు. తండ్రికి ఎదురు మాట చెప్పలేదు, సంతోషపరిచాడు. ఆ కుమారుడి మీద తనకున్నటువంటి ప్రేమ ఎంత అంత కాదు, వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఘనమైనది. అదేవిధంగా దేవాది దేవునికి అబ్రహాము మీద ఉన్నటువంటి ప్రేమ అంతా ఇంత కాదు. ముందు అబ్రాహాం అని పిలువబడ్డాడు, అప్పుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి. ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో నువ్వు నన్ను సంతోషపరిచే వాడువని నాకు తెలుసు, కాబట్టి ఇదిగో నీకు నేను ముందు చేసే కార్యక్రమం ఏంటో చూడని ఆదికాండములో 17వ అధ్యాయంలో 3వ వచనములో ఆ మాట సెలవిస్తున్నాడు. చూద్దాం, చూడండి. అబ్రహాము సాగిలపడి ఉండగా అతనితో మాట్లాడాను. దేవుడు ఎవరితో మాట్లాడాడు? అందు గురించి ఈ పాట రాయటం జరిగింది. నీతో మాట్లాడకుండా నేనుండలేను నా యేసయ్యా. ఆయనతో మాట్లాడితే ఎంత ఆనందమో. ఆయనకి దావీదు మహారాజు ఏమంటున్నాడు ఆయనతో మాట్లాడతా? దావీదు మహారాజు ఆయనతో మాట్లాడుతున్నాడంట ఒక దగ్గర. నీతో నేను ధ్యానం చేసినప్పుడు నాకు కొవ్వును మెదడును దొరికినట్లుగా ఉందని ఆయన అంటా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు అయినా ఆ దేవుడు మనకి తండ్రిగా దొరికినందుకు మనం సంతోషించి ఆనందించాల్సినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఈ దినాన మన మధ్యలో కూర్చున్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు కావలసినటువంటి ప్రతిదాన్ని కూడా నేను సిద్ధపరుస్తున్నాను. నీ ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు. నా ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు. నేను నా కుమారునిగా కుమార్తెగా చేసుకున్నాను కనుక నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాను, నిన్ను గొప్పవాణ్ణిగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అందరికంటే ఎక్కువైనటువంటి స్థలములో నిన్ను నిలబెడతాను అని వాగ్దానం చేసినటువంటి దేవాది దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు ఈ దినాన మన మధ్యలో ఉండి ఒక కుమార్తెకు ఒక కుమారుడికి వాగ్దానము చేస్తున్నట్లుగా చేస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రేమను మనం వర్ణించగలమా? ఆయన ప్రేమను మనము వివరించగలమా? వర్ణించలేనయ్యని ప్రేమను, వివరించలేనయ్యని ప్రేమను, వర్ణించలేనయ్యని ప్రేమను, వివరించలేనయ్యని ప్రేమను. పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, వర్ణించలేనయ్యని ప్రేమను, వివరించలేనై నీ ప్రేమను, వర్ణించలేనయ్య నీ ప్రేమను,
వివరించలేనయ్యా నీ ప్రేమను. హల్లెలూయా. ఆయన ప్రేమ వర్ణించతరమా, వివరించతరమా? ఆ జీవము కలిగిన దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డామంటే మనం ఎంతో ధన్యులము. అబ్రహాముతో వాగ్దానం చేస్తా ఉన్నాడు, అబ్రహామా అని పిలుస్తా ఉన్నాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడో విందాం. అబ్రహాము సాగిలపడి ఉండగా ఆ దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీతో చేస్తా ఉన్నాను నిబంధన. నేను నియమించినటువంటి నిబంధన నీతో చేస్తున్నాను అంటున్నాడు. మనం అందరం అందామా, దేవా నీ నిబంధన నాతో చేద్దామా? అందరం ఒకసారి, దేవా, అందరం కూడా, దేవా నీ నిబంధన నాతో చేస్తున్నందుకు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు, జాన్ మార్క్ కూడా నిబంధన చేసుకున్నారు. ఏంటో తెలుసా? ప్రతి శనివారం తప్పకుండా వచ్చేస్తాం అయ్య గారు ఉపవాస ప్రార్థన. కానీ ఆ నిబంధన మీరిపోకూడదు, విడిచిపెట్టకూడదు. దాన్ని అనుసరించి నడుచుకోవాలి. నడుచుకుంటే ఆ నిబంధన ప్రకారముగా ఎన్ని రెట్లుగా దీవిస్తాడట? 1000 రెట్లుగా దీవిస్తాడట. దీవెనలు, ఆశీర్వాదాలు. అయితే అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, ఇదిగో నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు జనములకు తండ్రి వగుదువు అని పలుకుతున్నటువంటి మాట. దాని కింద ఉంటుంది కొన్ని మాటలు చదువుకుందాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. ఇంతకు ముందు నువ్వు పిలబడినటువంటి పేరు నీది కాదు, ఇక తీసివేస్తున్నా నీ పేరుని. ఎందుకంటే నాకు సాటి అయినటువంటి వాడివి, నా మాట విన్నవాడివి, తండ్రికి ఇవ్వవలసినటువంటి విధేయత చేసుకున్నటువంటి నిబంధనకు తగినటువంటి విధంగా నడుచుకుంటున్నావు కాబట్టి ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు. ఏమనబడుతుందంట? నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. కింద చదవమ్మా. నీకు అత్యధికముగా సంతాభివృద్ధి కలుగచేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. ఆ రాజులు నీలో నుండి వచ్చును అని పలికినటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటివి. దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయనట ఒక తండ్రికి విధేయత కలిగి ఉంటే ఆ తండ్రి ఇచ్చేటటువంటి దీవెనలు ఏంటంటే, ఆయన ఎంత అధికారం ఇచ్చాడు చెప్పండి? ఎంత అధికారం ఇచ్చాడు అబ్రహాముకి? ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికీ నీవు తండ్రి అట. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. ఆయన అంటున్నాడు, నువ్వు తండ్రి అయినప్పుడు నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని నేను దీవిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్నాడా లేదా? చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. ఆదికాండంలో 12వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది అన్నమాట. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని. ఆ దేవునికి మహిమ కలుగును. ఎంత వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుని మాట విన్నట్లయితే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా నీవు నేను చేయబడినట్లయితే, ఎవరైతే ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, క్షేమాన్నిచ్చే దేవుడు, కాపుదలనిచ్చే దేవుడు. తండ్రికి ప్రేమ ఎంతో ఉంటుంది. ప్రియులారా, తండ్రి ప్రేమ అంటే ఒక సంగతి గుర్తుకొస్తూ ఉంది. మొన్నటి దినాన్న ట్రైను బస్సు యాక్సిడెంట్ జరిగింది. మీకు అందరికీ తెలిసినట్టు సంగతి. విన్నారా? మీరు విన్నారా? చిన్నపిల్లలు 13 మంది 14 మంది చనిపోయారు. చనిపోయినటువంటి వారిలో ఇద్దరు ఒకేలాగా ఉన్నటువంటి పిల్లలు ఇద్దరున్నారట. ఒకరేమో బ్రతికున్నారు, ఒకరేమో చనిపోయారు. అయితే
పేర్లు కూడా దరిదాపుల్లో దగ్గరే ఉన్నాయంట. హాస్పిటల్లో డాక్టర్స్ ఏం చేశారంటే చనిపోయిన అబ్బాయి బ్రతుకున్న తల్లిదండ్రులకు తీసుకెళ్ళి ఇచ్చారంట. ఇస్తే వాళ్ళు బాగా దుఃఖించి, తండ్రి ప్రేమ ఎంత ఉంటుందో మీరు గమనించుకోవచ్చు. ఆ కుమారుడిని పోగొట్టుకున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి యాక్సిడెంట్లో, మరి యాక్సిడెంట్ జరిగింది, నీ కుమారుడు చనిపోయాడు అని తెలిసిన వెంటనే ఆ తండ్రికి ఉండేటటువంటి దుఃఖము, బాధ, వేదన అంతా ఇంత కాదు. అది తండ్రి ప్రేమ. ఎందుకనగా బిడ్డలను ఎంతగానో తల్లిదండ్రులమైనటువంటి మనము ప్రేమిస్తాం ప్రియులారా. చనిపోయాడు అనగానే తీసుకుని వచ్చి కార్యక్రమాలన్నింటినీ కూడా దుఃఖముతో, వేదనతో నిర్వర్తించి ఆ యొక్క కార్యక్రమాలని సమాధి చేశారట. సమాధి చేసిన తర్వాత ఏ అబ్బాయి అయితే కొంచెం గాయాలతో ఉన్నాడో, హాస్పిటల్లో ఉన్నాడో, ఆ అబ్బాయికి స్పృహ వచ్చిందంట. స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్లు అడిగారంట, నీ పేరేంట్రా బాబు అని అడిగారంట. వాళ్ళిద్దరి పేరు ధనేష్ ఇంకేదో ఉంది, దత్తు. అయితే తారుమారు అవటం వలన నా పేరు దత్తు అని చెప్పాడట. ధనుష్ అని చెప్పాడట. చెప్పిన తర్వాత మీ అమ్మగారి పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి అంటే మా అమ్మగారు పలానా 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 అని చెప్పాడట. ఎవరు వీళ్ళు? ఎవరైతే చనిపోయాడు నీ కుమారుడిని తీసుకుని వచ్చి చేతుల్లో పెట్టి కార్యక్రమాలన్నీ ముగించారో వారి కుమారుడు హాస్పిటల్లో బ్రతికే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఏదో వారి గురించి మనము దేవునికి మహిమ కలగటం కాదు, కానీ తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో ఆ సమయంలో బ్రతికున్నటువంటి తల్లిదండ్రులు నా కుమారుడు బ్రతికే ఉన్నాడని సంతోషానందములతో బయట ఏ విధం చేతనైనా ఆ యాక్సిడెంట్ నుండి నా కుమారుడు బయటపడ్డాడని చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఈ కుమారుడిని బట్టి సంతోషంతో, ఆనందంతో వారు బయట తిరుగుతూ ఉన్నారంట. ఈ సమయంలోనే ఈ వార్త తెలిసిన వెంటనే ప్రియులారా, ఈ వార్త చనిపోయాడని చెప్పబడినటువంటి తల్లిదండ్రులకి కబురు చేశారంట. వీళ్ళకి చెప్తే వీళ్ళు బాధపడతారని వీరిని బాధపరచుకోకుండా అక్కడ పెంచి వాళ్ళని పిలిపించారంట. పిలిపించి ఆ పిల్లవాడితో మాట్లాడించారట. తండ్రి ప్రేమ ఏ విధంగా ఉంటుందో, ఆ తండ్రి బ్రతికున్నాడు నా కుమారుడని తెలిసిన వెంటనే సంతోషం ఉంటుందా, ఆనందం ఉంటుందా, ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత సంతోషపడి ఉంటాడు, ఎంత ఆనందపడి ఉంటాడు, ఎంత సంతోష ఆనందములతో గంతులు వేశాడు. నా కుమారుడు చనిపోయాడు అనుకున్నాను, తిరిగి బ్రతికి హాస్పిటల్లో ఉన్నాడా, నేను తీసుకుని వెళ్ళి నేను కార్యక్రమాలు చేసింది అని ఆలోచించడా, ఎంత సంతోషం, ఎంత ఆనందం. తీసుకుని వచ్చాడు, ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డను అప్పగిచ్చారు. ఈ తల్లిదండ్రులతో చెప్తున్నారు, అయ్యా నీ కుమారుడు చనిపోయాడు, వారికిచ్చిన కుమారుడే మీ కుమారుడు అని చెప్తే ఈ తల్లిదండ్రులకు ఎంత దుఃఖమో, ఎంత బాధో, ఎంత వేదనో. ఇది జరిగినటువంటిది వారము దినములు ముందు జరిగినటువంటిది ప్రియులారా. ఎంత దుఃఖము తల్లిదండ్రులకు, ఎంత బాధ. వారు దుఃఖపడుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి అక్కడ పూడ్చివేసినటువంటి ఆ కుమారుడు శవాన్ని బయటికి తీసుకుని వచ్చి ప్రలాపించి ఏడ్చి, అయ్యో బ్రతికేడు అనుకున్నటువంటి నా కుమారుడు ఈ విధంగా అయ్యాడా అని వాళ్ళు ఎంతో దుఃఖపడ్డారంట. తండ్రి ప్రేమ చూసారా ఏ విధంగా ఉంటుందో? తండ్రి ప్రేమ మించినటువంటిది ఏది కూడా లేదు. ఆ తండ్రికి ఉన్నటువంటి శోకం, ఆ తండ్రికి ఉన్నటువంటి బాధ ఎంతెంతో అయినటువంటిది. మనము కూడా మన బిడ్డల మీద ఎంతో ప్రేమ పెంచుకుంటాం ప్రియులారా. వారి భవిష్యత్తుని కట్టాలని, వారి జీవితాలను కట్టాలని, వారికి ధర్మ సంపాదించాలని, వారికి ఆస్తి సంపాదించాలని, వారి ప్రయోజకులు కావాలని, వారు ఉన్నతమైన స్థానంలో ఉండాలని, చిన్న స్కూల్లో ఇస్తే సరిగ్గా చదవరని పెద్ద స్కూల్లో వేస్తూ ఉంటాం మనం కదా. ఎంతో ధనం అయినప్పటికీ ఆ ధనాన్నంతటిని కూడా సమకూర్చి వారి కోసం మనం సిద్ధపరుస్తాం. ఎందుకంటే నా బిడ్డలు ప్రయోజకులు కావాలి, నా బిడ్డలు దీవించబడాలా, నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉంచాలని మనమందరం కూడా ఆలోచన చేస్తాం. అబ్రహాము బిడ్డలు లేనప్పుడు ఆయన అడిగాడంట, ఏమై ఇంత నాకు ఇస్తున్నావు ప్రభా, ఇచ్చినా నాకు ఏమీ ప్రయోజనమయ్యా అని దేవునితో అంటున్నాడంట. లేదయ్యా, ఎంత ఇచ్చినా, ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత హోదా ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినప్పటికీ నాకు ఏం ప్రయోజనం ప్రభా, ఏమీ లేనివాడినిగా, నాకు సంతానం లేనివాడిని అయితే నాకు ఏం ప్రయోజనం అన్నప్పుడు దేవుడు అంటున్నాడు. చూడండి, ఆదికాండంలో ఉంటుంది ఆ మాట, చదువుకుందాం. 15వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, చదువుదాం 2వ వచనంలో. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకేమి
నాకేమి ఇచ్చినను నేను సంతానము లేనివాడనైతే పోవుచున్నానే. ఎలియాజరే నాకు ఇంటికి ఆస్తికర్త అగును కదా. అబ్రహాము మరియు ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అవుతాడని చెప్తా ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు అబ్రహాం? చెప్పండి. దేవునితో చెప్తున్నాడు. దేవుని ఆలోచనలు వేరు, అబ్రహాము ఆలోచనలు వేరు. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. పొద్దున్నే ఒక ఫోన్ వచ్చింది, డాడీ అని పిలుస్తుంది. ఒక ఫోన్ వచ్చి, ఏంటమ్మా? నా కుమార్తె ఇంటర్వ్యూకి వెళ్తా ఉంది, కౌన్సిలింగ్కి వెళ్తుంది, ప్రార్థన చేయి. ఒక ఆయన ఫోన్ చేస్తాడు రాత్రి 12 గంటలకి, అయ్యా నాకు కడుపులో నొప్పి బాగా వస్తుంది, నా గురించి ప్రార్థన చేయి. చేయాలా వద్దా? చేయకపోతే ప్రేమ లేనట్టే. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చాలి. ఒక ఆయన ఇప్పుడు పడిపోతున్నాడు, ఆయన పడిపోయి కాలిపోతుంది అంటాడు. ఏం చేయాలి? తినేవాడినే లేచి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలా? కారణం ఏంటంటే దేవుడు నాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఏంటమ్మా నీ ఆశ? ఏం లేదు, నాడి కౌన్సిలింగ్కి వెళ్తున్నా, మంచి కాలేజీ రావాలా. సాక్ష్యం చెప్పమంటే సరిగ్గా చెప్పలా. మంచి కాలేజీ రావాలి డాడీ, ప్రార్థన చేయండి. ఇయ్యమ్మ కుమార్తెకి. ఎవరు? ఝాన్సీ రాణి, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను అని ప్రార్థన చేశాను. ఇంకో మాట ఏంటో తెలుసా? 107వ కీర్తనలో 9వ వచనంలో ఉంటుంది ఒక మాట, ఏలయనగా ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆశలు ఉంటాయి అందరికీ, అవి నెరవేరేది చెప్పండి కొందరికి. కారణం ఏంటి? ఆశలు చాలా మందికి ఉంటాయి, కోరికలే ఏమైపోతాయంట? చెప్పాలా కోరికలు గుర్రాలు అయిపోతాయంట. గుర్రం మీద ఎక్కి కూర్చుంటారు, ఎగిరిపోతూ ఉంటారు. అబ్బా. కానీ దేవుని ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. పిల్లారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా యందు ఉన్నట్లయితే, నేను నీ యందు నిలిచి ఉన్నట్లయితే, నీకేది ఇష్టమో నన్ను అడుగు అంటున్నాడు. అడిగినట్లయితే, ఆశతో అడిగితే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవాది దేవుడు. కాబట్టి అబ్రహాము అడుగుతూ ఉన్నాడు, అక్కడ అడుగుతూ ఉన్నారు. ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగిన దానికంటే, మీరు ఊహించిన దానికంటే అత్యధికమైన దాన్ని యేసుక్రీస్తు నామములో మీకు అనుగ్రహిస్తానని చెప్పినటువంటి దేవాది దేవుడు మాట తప్పని, మార్పు లేని, మారని దేవుడు. ఆ దేవుని కలిగి ఉన్నాం. ఆయన మనకు తండ్రి, ఆయన మనము కుమారులము, కుమార్తెలముగా ఈ దినాన్ని ఇక్కడున్నాం. అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా ఎన్నిచ్చినా కానీ ఏమి ప్రయోజనమయ్యా? నాకు ప్రయోజనం లేదు, ఇదిగో ఈ యొక్క ఉన్నటువంటి వాడిని ఎలియాజరుని నేను కుమారుడుగా చేసుకుంటానని వాడు అడుగుతూ ఉన్నాడు. అక్కడ చదువుకుందాం, చూడండి. యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. చదవమా. మరియు ఆయనను వెలుపలకు తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసిన ఎడలా లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించుము అని చెప్పి, నీ సంతానము అలాగునా అవునని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి ప్రేమ అది. తండ్రి మన దేవాది దేవుడు ఎవరి మీద ప్రేమ చూపిస్తున్నాడు? అబ్రహాము మీద ప్రేమ చూపించాడు. తర్వాత మాట తప్పకుండా నిబంధన గైకొని ఆయనతో నడుస్తున్నటువంటి అబ్రహాముకి ఆయన చేసిన నిబంధన ఏంటంటే, నువ్వు ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నీవు తండ్రి అవుతావని వాగ్దానం చేసినాడు. ఆ తండ్రి ప్రేమ ఎనలేనటువంటిది. ఆ తండ్రి ప్రేమతోనే ప్రియులారా మనలందరినీ కూడా దేవుడు ప్రేమించి మనల్ని ఆకాశ నక్షత్రాలులాగా, ఇసుక రేణులులాగా
నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ సంతానాన్ని, నీ సమస్తాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతున్నటువంటి దేవాది దేవుడు కాబట్టి అలాంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కుమారులుగా, కుమార్తెలుగా మనము ఆయనకి ఇవ్వాల్సినటువంటి విధేయత ఇచ్చి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటే మనకి గొప్ప మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు దొరుకుతాయి కనుక ఆ తండ్రి ప్రేమలో మన జీవితకాలం అంతయు, మన బ్రతుకు దినములన్నీ ఆయన రాక పర్యంతరం వరకు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మనకు తండ్రికి ఉండేలాగిన, మనము ఆయనకు కుమారులము, కుమార్తెలుగా ఉండులాగన మనమందరం కూడా ఆయన కృపలో సాగిపోదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక మిగిలిన వర్తమానం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్యా, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి నాయన ఈ మూడవ ఆయన తండ్రి ప్రేమను నాయన వివరించినందుకు వందనాలు అయ్యా. నీ ప్రేమ వర్ణించలేనిది, వివరించలేనిది ప్రభువా. ఆ ప్రేమను బట్టి మా పట్ల మీరు జరిగిస్తున్న మేలులు, ఉపకారాలు, దీవెనలు, ఆశీర్వాదాలు బట్టి వందనాలు. మా పితరుడైనటువంటి అబ్రహామును నాయన మనుషులందరికీ తండ్రిగా నాయన మీరు నియమించినందుకు వందనాలు. నన్ను, మమ్మల్ని కూడా నాయన మీ మాట విని మీ చిత్తానుసారంగా నడిచినట్లయితే మమ్మల్ని కూడా బహుగా ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధిపరిచి ఉన్నతమైన స్థానంలో ఉంచే మా తండ్రి కాబట్టి మీకే కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితకాలమంతా, మా బ్రతుకు దినములన్నీ కూడా మీకు విధేయులమై మీ మాట విని మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనమందరం కూడా నిలబడి పాట పాడుకుంటూ కానుకల్ని సమర్పించుకుందాం పిల్లలు. వచ్చే వారం